పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి భస్మ బుధవారం ఉదయం 11 గంటలకు మందిరములో ఆరాధన ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొని కూర్చున్నాం. 10:30కు పాత మందిరం దగ్గర వ్యాన్ రవాణా సౌకర్యం ఉంటుంది. ప్రతి దినం కూడా ఈ 40 దినాలు ఉదయకాల మందిరంలో, అలాగే సాయంకాలం 5:30 నుంచి కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. ఆత్మీయంగా అభివృద్ధి చెందిన కొరకు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేడు యొక్క సూచన మాట యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నినే పట్టణ వారు దేవుని యందు విశ్వసించి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. నేటి యొక్క భస్మ బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశము యేసు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాలను జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆనాటి ఆది సంఘ ఆచారంలో ఎవరికి వారు ఆత్మీయంగా వ్యక్తిగతంగా బలపడడం కొరకు ఈ శిలువ ధ్యాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సాదృశ్యంగా మనం ఎంచుకున్న లేఖన భాగము, నినెవె ప్రజలు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో యోనా గారి ద్వారా దేవుడు వారికి రక్షణ సువార్త ప్రకటించినప్పుడు వారందరూ ఉపవాస దినం ప్రకటించి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందినారంట. వారి పాపములు ఒప్పుకొని ఆనాటి సూచన ఉపవాసానికి ఏంటంటే గోనెపట్టు కట్టుకొని బూడిద రాసుకొని ఇంటి బయట కూర్చోవడం. ఆ గనులేమి అల్పులేమి ఎవరైనా ఆఖరికి పశువులు సైతము 3 దినాలు ఉపవాసం ఉండము మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలు ఒకవేళ మనము 40 దినాలు ఉపవాసం ఉన్నట్లయితే ఇది ఆచారంగా సాంప్రదాయం కాదు. కానీ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము, మనము దేవునితో ఉన్న సంబంధాన్ని మరొకసారి నూతనపరచుకోవడం, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్న నామకార్థమైన క్రైస్తవాన్ని విడిచిపెట్టి ఉజ్జీవమైన విధానాలు వెళ్ళడం కొరకు ఈ దినం ఎంతో, లేదా ఈ 40 దినాలు ఉపయోగపడతాయి. దాని కొరకు ఉపవాసం ఉండి గత కాలం కంటే ఇంకా మనము దైవికమైన ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఉపవాసం ఉన్నవారు సమయాన్ని వ్యర్థం చేయదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో గడపండి. దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా బలపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకి ఇష్టమైన వానిగా సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని దర్శించండి. ఎవరైతే వ్యక్తిగత వారి పాపాలు ఒప్పుకున్నారో వారిని క్షమించబడుతున్నా దేవానికి వందనాలు. నీ శక్తి బలంతో నింపి బలపరచండి. నీ కృపాక్షణ వారికి దయచేసి ఆశీర్వదింపచేసి ఫలింపచేసి ఇదిగో అయినా జరిగే కొడుకును కూడా దీవించమని, నీ బిడ్డ ఉదయకాలం ఏదైతే అడుగుతున్నారు ఉపవాసం ఉండి ప్రభా వారు విజ్ఞాపన ఆలకించి సమాధానం దయచేయమని ఏస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ఎందుకు ఉపవాసం ఉండి గోజాడండి, ముఖ్యంగా నూతనపరచబడండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.